Hi guys, welcome to It's Me Actor ఛానల్. సో నేను ఇప్పటి నుంచి ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి బయాలజీ సబ్జెక్ట్ని డీల్ చేయబోతున్నాను. సో ఫస్ట్ సెమిస్టర్లో మనకి ఎన్ని లెసన్స్ ఉన్నాయంటే ఎయిత్ క్లాస్ బయాలజీ ఫస్ట్ సెమిస్టర్లో మనకి ఫస్ట్ 4 చాప్టర్స్ ఉన్నాయి. సో వీడియోలో మొత్తం ఫస్ట్ యూనిట్ మొత్తాన్ని డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ యూనిట్ నేమ్ ఏంటంటే సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్. అంటే సెల్ యొక్క స్ట్రక్చర్ మళ్ళీ దాని యొక్క వర్కింగ్ ఫంక్షన్స్ని ఏంటో మనం తెలుసుకోబోతున్నాం. సో లెట్ us స్టార్ట్ ది వీడియో. సో you have already learned the things around us are either living or non-living. సో మన ఈ చుట్టుపక్కల మన సరౌండింగ్స్లో మనం చూస్తూనే ఉంటాం. సో లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ అనేది మనం చూస్తూనే ఉంటాం. సో ఫర్దర్లీ యూ మే రికాల్ దట్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ కెన్ క్యారీ అవుట్ అ సర్టన్ బేసిక్ ఫంక్షన్స్. సో లివింగ్ ఆర్గానిజమ్స్ అనేది ఒక బేసిక్ ఫంక్షన్ని క్యారీ చేస్తూ ఉంటుంది. అంటే బేసిక్ ఫంక్షన్స్ అంటే ఒక బేసిక్ వర్కింగ్ని క్యారీ చేస్తూ ఉంటుంది. కెన్ యూ లిస్ట్ ఆఫ్ దీస్ ఫంక్షన్స్? ఆ ఫంక్షన్స్ ఏంటో ఒక లిస్ట్గా చేయమంటున్నారు. సో సెట్స్ ఆఫ్ ఆర్గాన్స్ పెర్ఫార్మ్స్ ద వేరియస్ ఫంక్షన్స్ యూ హ్యావ్ లిస్టెడ్. సో మీరు లిస్ట్ చేసినటువంటి ఆ లిస్టులో డిఫరెంట్ ఆర్గానిజమ్స్ అనేది వేరియస్ ఫంక్షన్స్ని పెర్ఫామ్ చేస్తుంది. డిఫరెంట్ ఆర్గానిజం అనేది డిఫరెంట్ ఫంక్షన్ని పెర్ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం లివర్ తీసుకున్నాం అనుకో, లివర్ ఒక ఫంక్షన్ పెర్ఫామ్ చేస్తుంది. హార్ట్ తీసుకున్నాం అనుకో ఒక ఫంక్షన్ని పెర్ఫామ్ చేస్తుంది. అలాగా. సో in this lesson or in this chapter we shall learn about the basic structural unit of an organ. సో ఈ చాప్టర్లో మనం ఏం తెలుసుకోపోతున్నామంటే ఒక బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ ఆర్గాన్ గురించి తెలుసుకోపోతున్నాం. ఆ బేసిక్ స్ట్రక్చరల్ ఆర్గాన్ ఏంటి? సెల్. దాన్ని ఏమంటున్నామంటే సెల్. సో సెల్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఇట్ ఈస్ ద structural unit of an organ. It is the basic structural unit of an organ and its function is called as a cell. So cell may be compared to the bricks. ఇక్కడ సెల్ అనేది ఒక ఇటుకతో పోల్చాడు. సో బ్రిక్స్ ఆర్ అసెంబుల్డ్ టు మేక్ అ బిల్డింగ్. సో బ్రిక్స్ అని ఒకదాని మీద ఒకటి అమర్చి ఒక బిల్డింగ్ లాగా మనం చేస్తాం. అదేవిధంగా సెల్స్ అనేది అసెంబుల్డ్ అయింది ఒకదాని మీద ఒకటి ఉంటాయి టు మేక్ ద బాడీ అవర్ ఆర్గానిజం. మన బాడీని ఒక ఆర్గానిజమ్స్ లాగా ఒక షేప్ని తేవటానికి సెల్స్ అనేవి అసెంబుల్డ్ అయి ఉంటాయి. సో అసలుకి సెల్ అంటున్నాం. సెల్ని ఎవరు కనిపెట్టారంటే రాబర్ట్ హుక్ ఆయన 1665లో కనిపెట్టాడు. అది ఏ విధంగా కనిపెట్టాడంటే ఒక చెట్టు బెరడును తీసుకొని దాన్ని మైక్రోస్కోప్లో పెట్టి దాన్ని అబ్జర్వ్ చేశాడు. అది అబ్జర్వ్ చేస్తే అది ఏ విధంగా ఉందంటే హీ నోటీస్ దట్ ద పార్షనేటెడ్ బాక్సెస్ అండ్ కంపార్ట్మెంట్స్ ఇన్ ది క్రాక్ స్లైస్. సో ఒక 2 బాక్సెస్ని డివైడ్ చేస్తే ఎలా ఉంటుందో అలాగా మరియు కంపార్ట్మెంట్స్ ఇన్ ద క్రాక్ ఒక కంపార్ట్మెంట్స్ లాగా కనిపిస్తుంది. అది ఎలా ఉంటుందంటే చూడండి 1.1 ఫిగర్ లాగా ఉంటుంది. అలా కనిపించిందంట చెట్టు బెరడును చూస్తే. సో దీస్ బాక్సెస్ ఆర్ అపేర్డ్ లైక్ హనీ కోంబ్. ఇవి ఎలా కనిపిస్తున్నాయి అంటే ఒక హనీ కోంబ్ లాగా కనిపిస్తుందంట. హీ ఆల్సో నోటీస్ దట్ one box is separated from the other box by a wall or a partition. అంటే ఒక్కొక్క బాక్స్ మధ్య సపరేషన్ అనేది ఉంది. సపరేటెడ్ అది ఎలా దేనివల్ల సపరేట్ అయి ఉంటుంది? ఒక వాల్ ద్వారా కానీ ఒక వాల్ ద్వారా సపరేట్ అయి ఉంది. సో దాన్ని ఆ సపరేషన్ని దాన్ని ఏమన్నాడంటే సెల్ అన్నాడు. సో వాట్ హుక్ అబ్జర్వ్డ్ బాక్స్ ఆర్ సెల్
ఇన్ ద క్రాక్ వాజ్ యాక్చువల్లీ డెడ్ సెల్స్. సో ఆయన ఆ క్రాక్లో కానీ ఆ సెల్స్లో బాక్సెస్లో కానీ సెల్స్లో కానీ ఏం అబ్జర్వ్ చేశారంటే డెడ్ సెల్స్ అనేవి ఉన్నాయని అబ్జర్వ్ చేశాడు. సో సెల్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ కుడ్ అబ్జర్వ్ ఆఫ్టర్ ద డిస్కవరీ ఆఫ్ ఇంప్రూవ్డ్ మైక్రోస్కోప్స్. సో ఒక లివింగ్ ఆర్గానిజమ్స్లో సెల్స్ అనేది మైక్రోస్కోప్ ద్వారానే చూడగలుగుతాం. సో వెరీ లిటిల్ వాజ్ నోన్ అబౌట్ దట్ సెల్ వాజ్ దట్ సెల్ ఫర్ నెక్స్ట్ 15 years ఆఫ్టర్ రాబిట్ టుక్ అబ్జర్వేషన్స్. సో ఈయన అబ్జర్వేషన్ తర్వాతే 150 సంవత్సరాలు ఈయన అబ్జర్వేషన్ తర్వాతే మాత్రమే సెల్ అనేది ఎలా చూస్తామనేది ఈయన కనిపెట్టాడు. సో టుడే విల్ నో ఏ లాట్ ఆఫ్ సెల్స్ structure and its function because the improved microscope having high magnifications. అంటే మనం ఈరోజు మనం టుడే ప్రజెంట్ డేస్ మనం సెల్స్ దాని యొక్క ఫంక్షన్ గురించి తెలుసుకుంటున్నాం. అది ఎలా అంటే మైక్రోస్కోప్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మనం తెలుసుకోబోతుంది. సో మైక్రోస్కోప్ బేసిక్ ఫంక్షన్ ఏంటి, చిన్నగా ఉన్నటువంటి సూక్ష్మ జీవులను కానీ బ్యాక్టీరియాలో కానీ ఎలా ఇటువంటి వాటిలోనే కానీ పెద్దగా మనకి కంటికి కనిపించే విధంగా చూపించేస్తుంది. దాన్నే మైక్రోస్కోప్ అంటాం. సో ద సెల్ సో బ్రిక్స్ ఇన్ ద బిల్డింగ్ అండ్ సెల్ ఇన్ ద లివింగ్ ఆర్గానిజం. సో బిల్డింగ్లో బ్రిక్స్ ఎలాగో సెల్స్లో లివింగ్ ఆర్గానిజమ్స్ సెల్ అలాగా అనమాట. అది బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్ అంటాము, దాన్ని సెల్ అంటాము. సో బిల్డింగ్ త్రూ బిల్ట్ ఏ సిమిలర్ బ్రిక్స్. సో ఒక బిల్డింగ్ అనేది ఒక సిమిలర్ బ్రిక్స్తో ఇటుకలు తీసుకుంటే ఇటుకలతో మాత్రమే కడతాం, లేదా సిమెంట్ రాయి తీసుకుంటే సిమెంట్ రాయితో, ఇలా మట్టి తీసుకుంటే మట్టితోనే కడతాం అలాగా. సో సిమిలర్ బ్రిక్స్ హ్యావింగ్ డిఫరెంట్ డిజైన్, షేప్స్ అండ్ సైజెస్. డిఫరెంట్ షేప్లో డిఫరెంట్ సైజ్లో మనం కట్టుకుంటాం. అదేవిధంగా ఈ లివింగ్ వరల్డ్లో ఆర్గానిజమ్స్ అనేది డిఫరెంట్, ఒకదానికొకటి డిఫరెంట్గా ఉండవు. బట్ దే ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్. కానీ డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా సేమ్ సెల్స్తో మన బాడీ అనేది ఉంటుంది, మన ఆర్గానిజం. సో సెల్స్ ఇన్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ కాంప్లెక్స్ లివింగ్ స్ట్రక్చరల్స్. అంటే లివింగ్ ఆర్గానిజంలో సెల్ అనేది ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్. సో అన్లైక్ నాన్ లివింగ్ బ్రిక్స్. సో అది నాన్ లివింగ్ బ్రిక్స్ కాబట్టి దానికి అంత ఇంపార్టెంట్ లేదు. సో నెక్స్ట్ ఇక్కడ పహిలి ఏమంటారు, గుడ్డును మనం ఈజీగా చూడగలుగుతామా? అదేవిధంగా ఆ కోడి యొక్క గుడ్డని సెల్లా గ్రూప్ ఆఫ్ సెల్లా అని పహేలికి డౌట్ వచ్చింది. సో ఇలా ఉంటుంది బ్రిక్స్ యొక్క వాల్. నెక్స్ట్ ఆనియన్ పీల్. ఆనియన్ తీసుకొని దాన్ని మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేస్తే ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ కోడి యొక్క గుడ్డుని మనం సింగిల్ సెల్గా రిప్రజెంట్ చేస్తాము. దాన్ని మనం సింగిల్ సెల్గా చూపిస్తాము. సో దాది ముఖం మనకి అదేం ఎలా కనిపిస్తుంది, ఒక బిగ్ సెల్ లాగా కనిపిస్తుంది. సో ఆర్గానిజం షో వెరైటీ ఇన్ సెల్ నెంబర్ అండ్ షేప్ అండ్ సైజెస్. సో ఆర్గానిజమ్స్ అనేది డిఫరెంట్ సెల్స్గా, షేప్గా, సైజుగా మనకి చూపిస్తుంది. సో హౌ డు ద సైంటిస్ట్ అబ్జర్వ్ అండ్ స్టడీ ద లివింగ్ సెల్స్. సైంటిస్టు ఎలా అబ్జర్వ్ చేశారు, మరి చదువుకున్నారు లివింగ్ సెల్స్ గురించి. సో ది యూజ్ మైక్రోస్కోప్ విచ్ మ్యాగ్నిఫైయింగ్ ఆబ్జెక్ట్స్. సో మైక్రోస్కోప్ని యూజ్ చేసి మ్యాగ్నిఫైయింగ్ ఆబ్జెక్ట్స్ చిన్నదానిగా ఉన్నటువంటి పెద్దగా చూపించడం. అండ్ స్ట్రెయిన్స్ ఆర్ యూజ్డ్ టు కలర్ పార్ట్ ఆఫ్. సో స్ట్రెయిన్స్ అంటే మరకలు ఇక్కడ. సో ఆర్ యూజ్డ్ టు కలర్ పార్ట్ ఆఫ్ ద సెల్ టు స్టడీ డీటెయిల్డ్. అంటే కలర్స్ కొన్ని యాడ్ చేసి సెల్ యొక్క పార్ట్స్ని డీటెయిల్డ్గా తెలుసుకున్నారు. సో దే ఆర్ మిలియన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. కొన్ని మిలియన్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. సో దే ఆర్ డిఫరెంట్ షేప్ సైజెస్. వాటి యొక్క షేప్ అనే సైజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ది ఆర్గన్ ఆల్సో వ్యారీ ఇన్ ద షేప్ అండ్ సైజెస్. సో వాటి యొక్క ఆర్గన్స్ అనేది షేప్లో, సైజులో
నెంబర్ ఆఫ్ సెల్స్లో అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి. సో వాటి గురించి తెలుసుకుందాము. సో లెట్ us లుక్ ఎట్ నెంబర్ ఆఫ్ సెల్స్. సో నెంబర్ ఆఫ్ సెల్స్ గురించి తెలుసుకుందాం. సో కెన్ యూ గెస్ ద నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ ద టాల్ ట్రీ ఆర్ ఎనీ హ్యూజ్ యానిమల్ లైక్ ఎలిఫెంట్? సో ఇప్పుడు ఒక తాటి చెట్టు, ఫర్ ఎగ్జాంపుల్ టాల్ ట్రీ అంటే ఒక తాటి చెట్టుని తీసుకో, హ్యూజ్ యానిమల్ లైక్ ఒక ఎలిఫెంట్ని తీసుకో. సో ఆ రెండిటి యొక్క సెల్ నెంబర్ అనేది సేమ్గా ఉంటుందా అని అంటున్నారు. సో ద నెంబర్ టర్న్ ఇన్ టు ద బిలియన్స్ అండ్ మిలియన్స్. సో ఆ నెంబర్ అనేది మిలియన్స్గా, ట్రిలియన్స్గా ఉంటుంది. సో హ్యూమన్ బాడీ హ్యాస్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ విచ్ వ్యారీ ఇన్ ద షేప్ అండ్ సైజెస్. సో హ్యూమన్ బాడీలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయి అంటున్నారు. సో దాని షేప్ సైజ్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. సో డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ సెల్స్ పెర్ఫామ్ వెరైటీ ఆఫ్ ఫంక్షన్స్. సో డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ సెల్స్ అనేది డిఫరెంట్ ఫంక్షన్స్ని పెర్ఫామ్ చేస్తుంది. సో నెక్స్ట్, సో ఆర్గానిజమ్స్ మేడప్ ఆఫ్ ఏ మోర్ దెన్ వన్ సెల్ ఈస్ కాల్డ్ యాజ్ multicellular organisms. So the number of cells began loss in the smaller organisms does not in any way affect the functioning of an organism. సో నెంబర్ ఆఫ్ సెల్స్ అనేది తక్కువగా ఉన్నప్పటికీ కూడా దాని ఫంక్షన్ మీద మాత్రం ఏం ఎఫెక్ట్ అనేది జరగదు. You will surprised to know that organisms with billions of cells life begins a single cell. సో మిలియన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ యొక్క లైఫ్ అనేది సింగిల్ సెల్తోనే మొదలవుతుంది. సో విచ్ ఈజ్ ద ఫర్టిలైజ్డ్ ఆఫ్ ఎగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్టిలైజ్డ్ ఆఫ్ ఎగ్ అనేది తీసుకోండి. ద ఫర్టిలైజ్డ్ ఆఫ్ ఎగ్ సెల్ మల్టిప్లైస్ అండ్ ద నెంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ డెవలప్డ్. సో ఒక ఎగ్ తీసుకుంటే ఒక ఎగ్ తీసుకుందాం, కోడి తీసుకుందాం, అది ఒక ఎగ్ని పెట్టింది. ఆ కోడి నుంచి ఒక కోడి పిల్ల పుట్టింది. ఆ కోడి పిల్ల పెరిగి పెద్దవి మళ్ళీ నెంబర్ ఆఫ్ గుడ్లని పెడతా ఉంటుంది. అలాగ ఒక సెల్ నుంచి నెంబర్ ఆఫ్ సెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అనేది అక్కడ అర్థం. సో నెక్స్ట్, లుక్ ఎట్ 1.3 AB. Organisms are made up of single cell are called single celled organisms. ఆర్గానిజమ్స్ అనేది ఒక సెల్తో కానీ తయారవుతాయి, దాన్ని సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ అంటారు. సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ కానీ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ కానీ అంటారు. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ సింగిల్ సెల్యులర్ ఆర్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఈజ్ అమీబా అండ్ పారమీషియం. Next, a single cell organisms perform all the necessary functions that multicellular organisms. ఒక సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ అనేది మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ మల్టీసెల్యులర్ చేసేటువంటి వర్క్స్ లాగా ఇది సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ కూడా వర్క్ చేస్తుంది. సో సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ లైక్ అమీబా క్యాప్చర్స్ డైజెస్ట్ ద ఫుడ్ అండ్ ఎస్పైస్ అండ్ ఎక్స్ట్రీట్స్ అండ్ గ్రోస్ అండ్ రీప్రొడ్యూసెస్. సో సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ ఒక అమీబాని తీసుకుంటే దాని ఫుడ్ని తీసుకుంటుంది, రెస్పైర్ చేస్తుంది, పీల్చుకుంటుంది, డైజెస్ట్ చేసుకొని మళ్ళీ దాని వేస్ట్ని కూడా బయటకు పంపిస్తుంది. సిమిలర్లీ అదేవిధంగా మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఆర్ క్యారీడ్ అవుట్ బై ద గ్రూప్ ఆఫ్ స్పెసిఫైడ్ సెల్స్ ఆఫ్ పెర్ఫార్మింగ్ డిఫరెంట్ టిష్యూస్. సో అదేవిధంగా మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ని ఒక స్పెసిఫైడ్ ఫంక్షన్ కోసం డిఫరెంట్ టిష్యూస్ని యూజ్ చేసుకుంటుంది. సో ఆ టిష్యూస్ని ఇక్కడ ఏమంటున్నామంటే ఒక ఆర్గాన్గా అంటున్నాం. సో అనదర్ నేమ్ ఆఫ్ సెల్స్, సో ద గ్రూప్ ఆఫ్ సెల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ టిష్యూ. సో దాన్నే అంటున్నాము. సో గ్రూప్ ఆఫ్ సెల్స్ని టిష్యూ అంటున్నాం ఇక్కడ. సో నెక్స్ట్ 1.1, teacher may show the permanent slide of amoeba and paramecium under the microscope. అమీబా పారమీషియం యొక్క సెల్స్ని కూడా మైక్రోస్కోప్ టీచర్ యొక్క ఆధర్వ్యంలో చూడమంటున్నారు. సో ఆల్టర్నేట్లీ ద టీచర్ కెన్ కలెక్ట్ ద పాండ్ వాటర్ అండ్ షో దీస్ ఆర్గానిజమ్స్ బై ప్రిపేరింగ్ ది స్లైడ్స్. సో చెరువులో ఉన్నటువంటి వాటర్ని తీసుకొని ఒక డ్రాప్ ఒక స్లైడ్ మీద వేసి మైక్రోస్కోప్లో దాని యొక్క సెల్స్ ఆ వాటర్లో ఏముంటుంది అనేది చూడమంటున్నారు. సో నెక్స్ట్, షేప్ ఆఫ్ సెల్స్. సో ఒక సెల్ యొక్క షేప్ ఎలా ఉంటుంది అనేది చూడబోతాం. రిఫర్ 1.3.
1.3. సో 1.3ని రిఫర్ చేయమంటున్నారు. How do you define the shape of amoeba in the figure? సో 1.3లో ఉన్నటువంటి అమీబా ఫిగర్ని చూసి దాని యొక్క షేప్ని ఎలా డిఫైన్ చేస్తారో అని అడుగుతున్నారు. సో యూ మే సే దట్ ద షేప్ అపియర్స్ ఇర్రెగ్యులర్లీ. సో అమీబా షేప్ అనేది ఇర్రెగ్యులర్. ఇన్ఫ్యాక్ట్ అమీబా హ్యాస్ నో ఫైనైట్ షేప్. అమీబాకి ఒక షేప్ అంటూ ఏమీ లేదు, అన్లైక్ అదర్ ఆర్గానిజమ్స్, మిగతా ఆర్గానిజమ్స్ లాగా. సో ఇట్ కీప్ ఆన్ చేంజింగ్ ఇట్ షేప్. అమీబా అనేది దాని షేప్ని కంటిన్యూస్గా చేంజ్ చేస్తుందంటే ఇట్ అపియర్స్ ఆన్ చేంజింగ్ ఇట్ షేప్, చేంజ్ చేస్తుంటుంది. అబ్జర్వ్ ద ప్రొజెక్షన్ వ్యారింగ్ లెంత్ ఆఫ్ వ్యారింగ్ లెంత్ అండ్ ప్రొట్రూడింగ్ అవుట్ ఆఫ్ బాడీ. దాని బాడీ నుంచి చూడండి, దాని బాడీ చుట్టూ ఉన్నటువంటి అవుట్ ఆఫ్ సర్ఫేస్ నుంచి వచ్చేటువంటి ఏమంటున్నారు, వాటిని చూడమంటున్నారు. సో వాటిని ఏమంటున్నామంటే అంటే అబ్జర్వ్ ద ప్రొజెక్షన్ ఆఫ్ వ్యారింగ్ లెన్స్ ప్రొడక్టింగ్ అవుట్ ఆఫ్ ఇట్స్ బాడీ. అంటే అమీబా యొక్క బాడీ నుంచి పొడవులో వెలుపలకు పొడుచుకొని వచ్చినటువంటి వాటిని చూడమంటున్నారు. సో దాన్ని ఏమంటున్నామంటే సూడోపోడియా. సో ఏం చెప్పారంటే ఇవి పొడుచుకున్నటువంటి వాటిని ఏమంటున్నామంటే అక్కడ సూడోపోడియా అని అంటున్నాము. సో has learnt in the 7th class the projection appears and disappear as amoeba and moves and feeds. అమీబా ఫుడ్ని తీసుకునేటప్పుడు దాని పొజిషన్ చేంజ్ చేసుకునేటప్పుడు ఈ సూడోపోడియా అనేది మాయమవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ బోజోస్ ఏమంటున్నాడు అంటే ద చేంజ్ ద షేప్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ సూడోపోడియా. సో అమీబా యొక్క షేప్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకు? డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ సూడోపోడియా ఫామ్ అవటంలో వచ్చి ఫర్టిలైజ్ అండ్ మూమెంట్ హెల్పింగ్ ఆఫ్ క్యాప్చరింగ్ ఆఫ్ ఫుడ్. సో ఫుడ్ క్యాప్చర్ కోసం దాని షేప్ని ద పొజిషన్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. సో వైట్ బ్లడ్ సెల్ ఇన్ హ్యూమన్ బ్లడ్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ సింగిల్ సెల్. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే పార్నీషియం అమీబాతో పాటు వైట్ బ్లడ్ సెల్స్ మన బాడీలో ఉన్నటువంటి సింగిల్ సెల్ అనేది. సో విచ్ కెన్ చేంజ్ ఇట్స్ షేప్. సో దాని యొక్క షేప్ని అనేది చేంజ్ చేసుకుంటుంది. కానీ వైట్ బ్లడ్ సెల్ ఈజ్ ఎ సెల్. వైట్ బ్లడ్ సెల్ అనేది ఒక సెల్. అమీబా ఈజ్ ఎ ఫుల్లీ ఫ్లెజెడ్ ఆర్గానిజం క్యాపబుల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. అమీబా ఒకటే మాత్రం తన యొక్క షేప్ని చేంజ్ చేసుకుంటూ ఫుడ్ కోసం దాని షేప్ యొక్క చేంజ్ని, తన పొజిషన్ని, తన యొక్క ఉనికిని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. సో వాట్ షేప్ వుడ్ యూ ఎక్స్పెక్ట్ ఇన్ ఆర్గానిజమ్స్ విత్ మిలియన్స్ ఆఫ్ సెల్స్. సో మిలియన్స్ ఆఫ్ సెల్స్ అని మన బాడీలో ఆర్గానిజమ్స్లో ఉంటేనే కూడా సో అలాంటి షేప్ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. సో 1.4ని అబ్జర్వ్ చేయమంటున్నారు. ఫస్ట్ది ఏంటంటే స్పెరికల్ రెడ్ బ్లడ్ సెల్స్ ఆఫ్ హ్యూమన్స్. నెక్స్ట్ది స్పిండల్ షేప్డ్ మజిల్ సెల్. నెక్స్ట్ది నర్వ్ సెల్, లాంగ్ బ్రాంచ్డ్ నర్వ్ సెల్ అంటాం. సో 1.4 షోస్ డిఫరెంట్ సెల్స్ సచ్ యాజ్ బ్లడ్, మజిల్ అండ్ నర్వ్స్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్స్. సో డిఫరెంట్ షేప్స్ ఆర్ రిలేటెడ్ టు ద స్పెసిఫిక్ ఫంక్షన్స్. ఒక్కొక్క షేప్ అనేది ఒక్కొక్క స్పెసిఫిక్ ఫంక్షన్కి రిలేట్ అయి ఉంటుంది. సో జనరల్లీ ద సెల్ ఈజ్ రౌండెడ్ అండ్ స్పెరికల్ అండ్ ఎలాగ్నేటెడ్ అంటే సమ్ సెల్స్ ఆర్ లాంగ్ అండ్ పాయింటెడ్ అట్ బోత్ ఎండ్స్. కొన్ని సెల్స్ అనేవి పొడవుగా బోత్ ఎండ్స్ అనేవి పాయింటెడ్ అయి ఉంటాయి. సో దే ఎగ్జిబిట్ స్పిండల్ షేప్. సో అవి స్పిండల్ షేప్ని ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ 14 పాయింట్లో స్పిండల్ షేప్. ఇవి స్పిండల్ షేప్ పాయింటెడ్ ఉంటాయి, బోత్ ఎండ్స్ అని పాయింటెడ్ ఉంటాయి. సో నెక్స్ట్
some are branched like nerve cell or a neuron. సో నర్వ్ సెల్ ఇంకొక పేరు అంటే న్యూరాన్. సో ద నర్వ్ సెల్ రిసీవ్స్ అండ్ ట్రాన్స్ఫర్ ద మెసేజ్ దేర్ బై. సో నర్వ్ సెల్ అనేది నర్వ్ సెల్ రిసీవ్స్ ట్రాన్స్ఫర్స్ ద మెసేజ్. నర్వ్ సెల్ అనేది మెసేజ్ రిసీవ్ చేసుకుంటుంది మరి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అండ్ దేర్ హెల్పింగ్ టు కంట్రోల్ అండ్ కోఆర్డినేట్ వర్కింగ్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ బాడీ. సో కోఆర్డినేట్గా ఒక్కొక్క సెల్స్ అనేది కోఆర్డినేట్గా పనిచేయాలని మెసేజ్ అనేది నర్వ్ సెల్ ఇస్తుంది. కెన్ యూ గెస్ విచ్ పార్ట్ ఆఫ్ సెల్ గివ్స్ ఇట్ షేప్. సో ఇందాక నుంచి సెల్ యొక్క షేప్ అంటున్నాం. సో మనం గెస్ చేయమంటున్నారు ఏ సెల్స్లో ఏ పార్ట్ అనేది సెల్కి ఒక షేప్ అనేది ఇస్తుంది. సో ద కాంపోనెంట్స్ ఆఫ్ సెల్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ ద మెమరైన్. సో సెల్ అనేది ఒక క్లోజ్డ్ కాంపోనెంట్ సో ఇన్ మెమరైన్లో. సో దీస్ మెమరైన్ ప్రొవైడ్స్ షేప్ టు ద సెల్స్ ఆఫ్ ఏ ప్లాంట్ అండ్ యానిమల్. సో ఆ మెమరైన్ అనేది ఒక ప్లాంట్కి కానీ ఒక యానిమల్కి కానీ ఆ సెల్కి కానీ ఒక షేప్ అనేది ఇస్తుంది. సో ద సెల్ వాల్ ఈజ్ an additional covering over the cell membrane in the plant cells. సెల్ మెమరైన్తో పాటు ప్లాంట్స్లో సెల్ వాల్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. సో ఇట్ గివ్స్ ద షేప్ అండ్ రెడిసిటీ ఆఫ్ ది సెల్స్. రెడిసిటీ ఏమంటాము? స్ట్రాంగ్ రెడిసిటీ ఆఫ్ ద సెల్, స్ట్రాంగ్గా ఉండటానికి. సో బ్యాక్టీరియా ఈజ్ ఆల్సో ఏ సెల్ వాల్. సో బ్యాక్టీరియా కూడా ఒక సెల్ వాల్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ సైజ్ ఆఫ్ సెల్. ద సైజ్ ఆఫ్ సెల్ ఇన్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ మే బీ యాజ్ స్మాల్ యాజ్ millionth of a మీటర్. లివింగ్ ఆర్గానిజంలో సెల్ అనేది ఒక size of a cell in the living organism is smaller. సో లివింగ్ ఆర్గానిజమ్స్లో సెల్ యొక్క సైజ్ అనేది చిన్నది. సో మే బీ యాజ్ లార్జ్ ఆఫ్ ఫ్యూ సెంటీమీటర్స్, చాలా పెద్దది, కొన్ని సెంటీమీటర్ల కంటే. However, most of the cells are microscopic in size and not visible to the సో మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే మనం మోస్ట్ ఆఫ్ ద సెల్స్ ఆర్ మైక్రోస్కోపిక్ ఇన్ సైజ్ అంటే మైక్రోస్కోప్ మాత్రమే కనిపించే సైజులో అండ్ నాట్ విజిబుల్ టు అవర్ మన ఐకి కనిపించకుండా. సో దే నీడ్ టు బి ఎన్లార్జ్డ్ అండ్ మ్యాగ్నిఫైడ్. సో అవి ఎన్లార్జ్గా మరియు మ్యాగ్నిఫైడ్ బై ద మైక్రోస్కోప్. మ్యాగ్నిఫైడ్ అంటే చిన్న నుంచి పెద్దగా మైక్రోస్కోప్ల ద్వారా కనిపించాలి. సో ద స్మాలెస్ట్ సెల్ ఈజ్ 0.1 to 0.5 మైక్రోమీటర్ ఇన్ ద బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియల్ యొక్క సెల్ సైజ్ అంటే 0.1 to 0.5. సో ద లార్జెస్ట్ సెల్ మెజరింగ్ ఈజ్ 170 millimeters to 130 millimeters ఇన్ ద ఎగ్స్ ఆఫ్ ద స్టార్చ్. సో ఎగ్ యొక్క సెల్ సైజ్ ఏంటంటే 170 millimeter to 130 millimeter. సో నెక్స్ట్ 1.2లో ఒక కోడిగుడ్డును ఉడికించండి. ఉడికించి ఆ పైన పెంకును రిమూవ్ చేసి నువ్వు ఏం తెలుసుకున్నావు? సో మెటీరియల్ సరౌండ్స్ ఎల్లో పార్ట్. సో వైట్ మెటీరియల్ సరౌండ్స్ ది ఎల్లో పార్ట్. వైట్ మెటీరియల్ అనేది ఎల్లో పార్ట్ సరౌండ్ అయి ఉంటుంది. సో వైట్ మెటీరియల్ ఈజ్ albumin. White material is albumin which solidifies on boiling. సో ఏమంటుంది? సో ఎగ్ను బాయిల్ చేసినప్పుడు అది గట్టిగా మారుతుంది. సో ద ఎల్లో పార్ట్ ఈజ్ సో ఎల్లో పార్ట్ని ఏమంటున్నామంటే ఈజ్ ఏ యోక్. ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద సింగిల్ సెల్. సో పచ్చ సొన అనేది ఒక సింగిల్ సెల్ యొక్క పార్ట్. వి అబ్జర్వ్
this single cell without any magnifying device. సో మైక్రోస్కోప్ ఉపయోగించుకోకుండా కూడా మనం ఈ సింగిల్ సెల్ని మనం చూడవచ్చు. ఆర్ ద సెల్ ఎలిఫెంట్ లార్జర్ ఆర్ ద సెల్స్ ఆఫ్ అన్ ఎలిఫెంట్ లార్జర్ దెన్ ద సెల్స్ ఇన్ ద రైట్. సో ఎలిఫెంట్లో ఉన్నటువంటి సెల్స్ కన్నా ఎలుకలో ఉన్నటువంటి సెల్స్ పెద్దగా అని ఉంటుంది పహేలి. The size of the cells has no relation with the size of a body of the animal or plant. సో సెల్ యొక్క సైజ్కి మరియు బాడీ విత్ ద సైజ్ ఆఫ్ ఏ బాడీ ఆఫ్ యానిమల్. సో బాడీ ఆఫ్ యానిమల్ కానీ ప్లాంట్ కానీ సైజ్ ఆఫ్ సెల్కి బాడీ ఆఫ్ ప్లాంట్కి అనేది ఎలాంటి రిలేషన్ అనేది లేదు. సో ఇట్ ఈస్ నాట్ నెససరీ దట్ ద ఎలిఫెంట్ మచ్ బిగ్గర్ దాన్ దిస్ రైట్. సో ఎలాంటి అవసరం లేదు ఏంటి ఎలిఫెంట్లో ఉన్నటువంటి సెల్స్ కన్నా ర్యాట్లో ఉన్నటువంటి సెల్స్ పెద్దగా ఉండటానికి. ద సైజ్ ఆఫ్ ద సెల్ ఈజ్ రిలేటెడ్ టు ఇట్స్ ఫంక్షన్. సో సైజు దేనికి రిలేటెడ్గా ఉంటుందంటే దాన్ని చేసేటువంటి ఫంక్షన్కి రిలేటెడ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నర్వ్ సెల్ బోత్ ఇన్ ద ఎలిఫెంట్ అండ్ ర్యాట్ ఆర్ లాంగ్ అండ్ బ్రాంచ్డ్. ఒకే షేపు ఒకే పొడవు. సో ద పెర్ఫార్మ్ సేమ్ ఫంక్షన్. సో అది సేమ్ ఫంక్షన్ని పెర్ఫామ్ చేస్తుంది. బట్ దట్ ఈస్ ద ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ మెసేజెస్. సో మెసేజెస్ని ట్రాన్స్ఫర్ చేయిస్తుంది. సో నెక్స్ట్ సెల్ అండ్ ఫంక్షన్. సో యూ హ్యావ్ లెర్న్ దట్ ఈచ్ లివింగ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ మెనీ ఆర్గన్స్. సో మనం ఆల్రెడీ తెలుసుకున్నాము లివింగ్ ఆర్గానిజమ్స్లో చాలా డిఫరెంట్ ఆర్గన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ ద క్లాస్ 7 అబౌట్ డైజెస్టివ్ ఆర్గన్స్ which together constitutes the digestive system. సో డైజెస్టివ్ ఆర్గన్స్ అనేది ఒక డైజెస్టివ్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. సో ఈచ్ ఆర్గన్ ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్ పెర్ఫార్మ్స్ డిఫరెంట్ ఫంక్షన్స్ సచ్ యాజ్. సో ఒక్కొక్క ఆర్గన్ అనేది డైజెస్టివ్ సిస్టంలో డిఫరెంట్ ఫంక్షన్స్ని పెర్ఫామ్ చేస్తుంది. సో అది ఎలాగంటే డైజెషన్ అసిమిలేషన్ అబ్జార్ప్షన్. సో డైజెషన్ అరుగుదల, అసిమిలేషన్ అబ్జార్బ్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఇది అబ్జార్ప్షన్ అనేది ఫుడ్ని అబ్జార్బ్ చేసుకుంటుంది బ్లడ్ వెజల్స్లోకి. డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ని అబ్జర్వ్ చేస్తుంది దేంట్లోకి బ్లడ్ వెజల్స్లోకి. ఈ బ్లడ్ వెజల్స్లోకి అది అబ్జార్ప్షన్ అంటాం. ఏంటిది డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ని బ్లడ్ వెజల్స్లోకి పంపించడాన్ని అబ్జార్ప్షన్ అంటాం. అదే అసిమిలేషన్ అంటే ఆల్రెడీ డైజెస్ట్ అయిన ఫుడ్ని బ్లడ్ వెజల్స్లో పంపిస్తుందా ఈ బ్లడ్ వెజల్స్లో ఉన్నటువంటి డైజెస్టెడ్ ఫుడ్ అనేది డిఫరెంట్ ఆర్గాన్స్కి పంపిస్తుంది. అంటే డిఫరెంట్ ఫంక్షన్స్ పెర్ఫామ్ చేయడానికి డిఫరెంట్ ఆర్గాన్స్కి పంపిస్తుంది. అది అసిమిలేషన్. సో సిమిలర్లీ డిఫరెంట్ ఆర్గాన్స్ ఆఫ్ ఏ ప్లాంట్ పెర్ఫామ్ స్పెసిఫిక్ ఆర్ స్పెసిఫైడ్ ఫంక్షన్స్. సో డిఫరెంట్ ఆర్గన్స్ ఆఫ్ ప్లాంట్ అనేది పెర్ఫామ్ చేస్తుంది ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ రూట్స్ హెల్ప్ ఇన్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ మినరల్స్. సో రూట్స్ అనేవి ఒక ప్లాంట్కి ఎలా హెల్ప్ చేస్తుందంటే వాటర్ని అబ్జర్వ్ చేసుకోవటానికి, మినరల్స్ని అబ్జర్వ్ చేసుకోవటానికి. సో లీవ్స్ హ్యాస్ యూ లెర్న్డ్ ఇన్ ద క్లాస్ 7 ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ ఫుడ్. సో ఫుడ్ అనేది ఎక్కడ డెవలప్ అవుతుంది ప్లాంట్స్లో లీవ్స్ దగ్గరే కదా. సో విత్ ద హెల్ప్ ఆఫ్ క్లోరోఫిల్ అండ్ సన్లైట్, దాని ద్వారా రెండింటి ద్వారానే ఫుడ్ అనేది లీవ్స్లో తయారవుతుంది. సో ఈచ్ ఆర్గన్ ఈజ్ ఫర్దర్లీ మేడప్ ఆఫ్ ఏ స్మాలర్ పార్ట్ ఆఫ్ ఏ స్మాల్ పార్ట్స్. సో ఫర్దర్గా ఒక ఆర్గన్ అనేది స్మాల్ పార్ట్గా తయారవుతుంది. సో దాన్ని ఏమంటున్నామంటే టిష్యూస్ అంటున్నాం. సో టిష్యూస్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ సిమిలర్ సెల్స్ పెర్ఫార్మింగ్ స్పెసిఫిక్ ఫంక్షన్స్. సో టిష్యూ అనేది గ్రూప్ ఆఫ్ సిమిలర్ సెల్స్ పెర్ఫార్మింగ్ స్పెసిఫిక్ ఫంక్షన్స్. ఒక సేమ్ సెల్స్ అనేవి ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ పెర్ఫామ్ చేస్తుంది. సో పహేలి రియలైజ్ దట్ ఆర్గన్ ఈజ్ మేడప్ ఆఫ్
So Paheli realized that an organ is made up of tissues, which is a turn, are made up of a cells. సో ఒక టిష్యూ అనేది గ్రూప్ ఆఫ్ సెల్స్తో తయారవుతుందని పహేలికి అర్థమైంది. సో ద సెల్స్ ఇన్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్. సో లివింగ్ ఆర్గానిజమ్స్లో సెల్ అనేది ఒక బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్ అంట. సో లెట్ us learn about the parts of a cell. So the first one is the cell membrane. The basic components of a cell are cell membrane. సో సెల్ యొక్క బేసిక్ కాంపోనెంట్ ఏంటంటే సెల్ మెమరీన్. సో సైటోప్లాజ్మా అండ్ న్యూక్లియస్ హ్యాస్ షోన్ ఇన్ ద 1.7. సో ఇదిగో చూడండి, ఈ అవుటర్ లేయర్ ఉన్నటువంటి దాన్ని ఏమంటున్నామంటే సెల్ మెమరీన్ అంటున్నాం. సో ఆ సెల్ మెమరీన్కి మధ్యలో ఏముంది, సైటోప్లాస్మా. సో దానికి సైటోప్లాస్మాకి సెల్ మెమరీన్కి మధ్యలో ఏముంది, న్యూక్లియై ఉంది. సో దట్ ఈస్ the cytoplasma and nucleus are enclosed within the cell membrane. సో ఫస్ట్ ఏముంది, సెల్ మెమరీన్ ఉంది. సెల్ మెమరీన్కి న్యూక్లియస్కి మధ్యలో సైటోప్లాస్మా ఉంది. సో ఆ సెల్ మెమరీన్ని దాన్ని ఏమంటున్నాము, దాన్ని ఏమంటున్నాము, ప్లాస్మా మెమరీన్ అంటున్నాం. వాట్ ఈస్ మీన్ బై ప్లాస్మా మెమరీ అంటే the cytoplasma or nucleus are enclosed within the cell membrane is called a plasma membrane. So next, again, what is the definition of plasma membrane means ikkada nunchi raskochu. So the cytoplasma and nucleus are enclosed within the cell membrane is called plasma membrane. సో దాన్ని ప్లాస్మా మెమరీన్ అంటాం. సో ద మెమరీన్ సపరేట్స్ సెల్ ఫ్రమ్ వన్ అనదర్. సో ఇదేం చేస్తుంది, ప్లాస్మా మెమరీ అనేది ఒక సెల్కి మధ్య ఇంకో సెల్కి మధ్య గ్యాప్ అనేది క్రియేట్ చేస్తుంది, సపరేట్స్. ఆల్సో ద సెల్స్ ఆర్ సరౌండెడ్ టు ద మీడియమ్స్. అది మీడియాకి సరౌండ్ అయి ఉంటుంది. సో ద ప్లాస్మా మెమరీ ఈజ్ ద ద ప్లాస్మా మెమరీన్ అనేది ఒక రంధ్రంగా ఒక హోల్గా అండ్ అలౌస్ మూమెంటమ్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఆర్ మెటీరియల్స్ బోత్ ఇన్వర్డ్ టు అవుట్వర్డ్. సో ఒక సబ్స్టెన్స్ కానీ ఒక మెటీరియల్ కానీ లోపలికి బయటికి వెళ్ళటానికి మూమెంటం జరగటానికి ప్లాస్మా మెమరీ అనేది హెల్ప్ చేస్తుంది. సో నెక్స్ట్ యాక్టివిటీ 1.3. ఇన్ ఆర్డర్ టు అబ్జర్వ్ ద బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ సెల్. సో బేసిక్ కాంపోనెంట్ ఆఫ్ సెల్స్ని మనం అబ్జర్వ్ చేయాలంటే, సో టేక్ ఏ ఒక ఆనియన్ తీసుకొని, ఆనియన్ బల్బ్ తీసుకొని, అంటే ఒక ఆనియన్ గడ్డ తీసుకొని, డ్రై పింక్ కవరింగ్స్ అంటే దాని చుట్టూ పింక్ కలర్లో రెక్కలు ఉంటాయి కదా, కాడలు, దాన్ని తీసేయమంటున్నారు. వీ కెన్ ఈజీలీ సపరేట్ దీస్ ఫ్రమ్ fleshy white layers of the bulb with the help of the spoke or even with your hand. మన స్పోర్క్ యూజ్ చేసుకొని మన హ్యాండ్తో యూజ్ చేసుకొని పిల్స్ని దాంట్లో ఏమంటారు, తొడియాలని తీసేయచ్చు. సో యూ కెన్ ఆల్సో బ్రేక్ ఆనియన్ పల్ప్ ద సపరేట్ విత్ థిన్ లేయర్స్. ఒక థిన్ లేయర్గా సపరేట్ చేయమన్నారు. నౌ ప్లేస్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ థిన్ ఆనియన్ పీల్ ఇన్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్. ఒక స్లైడ్ తీసుకొని దాని మీద వాటర్ డ్రాప్ వేసి ఆ థిన్ ఆనియన్ పీల్ అనేది ఆ స్లైడ్ మీద ప్లేస్ చేయమంటున్నారు, గ్లాస్ దాని మీద. సో ద థిన్ లేయర్ కెన్ బి కట్ ఇన్ టు స్మాల్ పీసెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ బ్లేడ్ ఆర్ స్పోక్. ఆ థిన్ లేయర్ అనేది స్మాల్గా అంటే మందంగా కాదు, పలచంగా రావాలి.
అప్పుడే మనకి సెల్స్ అనేవి పలచంగా వస్తే మన సెల్స్ అనేది ఈజీగా చూడొచ్చు. సో యాడ్ ఏ డ్రాప్ ఆఫ్ మీథేన్ బ్లూ సొల్యూషన్ టు ది లేయర్ అండ్ ప్లేస్ కవర్ స్లిప్ అని ఒక మీథేన్ బ్లూ సొల్యూషన్ అనేది దాని మీద ఒక చిన్న డ్రాప్ వేసి దాని మీద ఒక కవర్ స్లిప్ అనేది పెట్టమంటున్నారు. While placing the cover slip, ensure that there are no air bubbles under the cover slip. సో ఆ కవర్ స్లిప్ని పెట్టేటప్పుడు దాని కింద ఎయిర్ బబుల్స్ అనేది ఏమీ లేకుండా చూసుకోమంటున్నాం. అబ్జర్వ్ ద స్లైడ్ అండర్ ద మైక్రోస్కోప్. ఆ స్లైడ్ తీసుకెళ్ళి మైక్రోస్కోప్లో చూడమంటున్నారు. అబ్జర్వ్ ద స్లైడ్ అండర్ ద మైక్రోస్కోప్. డ్రా అండ్ లేబుల్ యువర్ కంపేర్డ్ విత్. సో ఈ 1.5లో ఉన్నటువంటి డయాగ్రామ్కి మేము చూసినట్టు డయాగ్రామ్కి కంపేర్ చేసుకోమంటున్నారు. సో నెక్స్ట్ ద బౌండరీ ఆఫ్ ఆనియన్ సెల్ ఈజ్ ది సెల్ మెమరీ. సో ఆనియన్ పీల్ యొక్క బౌండరీని ఏమంటున్నాం మనం? సెల్ మెమరీ అని అంటాం. అండ్ కవర్డ్ బై థిక్ కవరింగ్. అదేం చేస్తుంది, ఒక థిక్ ఆ సెల్ మెమరీ పైన ఒక థిక్ లేయర్ అనేది కవర్ అయి ఉంటుంది. దాన్ని ఏమంటున్నామంటే సెల్ వాల్ అంటున్నాం. ద సెంట్రల్ డెన్సిటీ అరౌండ్ ద బాడీ ఈజ్ ద సెంట్రల్ కాల్డ్ న్యూక్లియస్. అది ఏం చేస్తుంది, సెంటర్ మధ్యలో ఒక న్యూక్లియస్ ఎలా అంటే ఏమంటారు, మనకి సెంటర్ మధ్యలో రౌండ్గా ఒక సర్కిల్ లాంటివి కనిపిస్తుంది. దాన్ని ఏమంటున్నామంటే మనం న్యూక్లియస్ అంటున్నాం. ఇక్కడ 1.5 డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే చూడండి, దిస్ ఈజ్ ద న్యూక్లియస్. సో దిస్ ఈజ్ ద న్యూక్లియస్. So nucleus. Next, the jelly like substance between the nucleus and the cell membrane is called cytoplasm. ఇందాక నుంచి సైటోప్లాజ్మా అంటున్నాం. సో సైటోప్లాజ్మా అనేది ఏంటంటే ఒక జెల్లీ లైక్ ఏమంటారు, ఒక జెల్లీ లైక్ సబ్స్టెన్స్, ఒక జెల్లీలా ఉన్నటువంటి ఒక సబ్స్టెన్స్. అది సెల్ మెమరీన్కి న్యూక్లియస్ మధ్యలో ఉంటుంది. సో దాన్ని సైటోప్లాజ్మా అంటారు. సో నెక్స్ట్ బోజో. డూ యూ వాంట్ టు నో వై ప్లాంట్ సెల్స్ ఆర్ నీడ్ సెల్ వాల్? సో సెల్ వాల్ అనేది ప్లాంట్స్లో ఎందుకు అవసరం అని బోజో అడుగుతున్నాడు. సో యూ లెర్న్డ్ ఎర్లియర్ క్లాసెస్ ద సెల్ మెమరీన్ గివ్స్ ఎ షేప్ టు ది సెల్. సో సెల్ మెమరీన్ అనేది ఒక సెల్కి ఒక షేప్ అనేది ఇస్తుంది. సో ఇన్ ఎడిషన్ టు ద సెల్ మెమరీకి ఎడిషన్గా సెల్ వాల్ అనేది. సో దేర్ ఈజ్ అన్ అవుటర్ థిక్ లేయర్ ఇన్ ద సెల్స్ ఆఫ్ ఎ ప్లాంట్ ఆర్ కాల్డ్ సెల్ వాల్. ఆ మెమరీన్కి ఒక థిక్ లేయర్గా అవుటర్లో ఒక థిక్ లేయర్గా ఉంటుంది. దాన్ని ఏమంటున్నాం మనం? సెల్ వాల్ అంటాం. దీస్ ఎడిషన్ లేయర్ సరౌండింగ్ ద సెల్ మెమరీన్. అది సెల్ మెమరీన్కి సరౌండ్ అయి ఉంటుంది అవుట్ సైడ్. సో ఈజ్ రిక్వైర్డ్ బై ద ప్లాంట్స్ ఫర్ ద ప్రొటెక్షన్. ఆ ప్లాంట్ సెల్కి అది ఒక ప్రొటెక్షన్ లాగా హెల్ప్ చేస్తుంది. సో ద ప్లాంట్స్ నీడ్ టు ప్రొటెక్ట్ అగెన్స్ట్ ద వేరియేషన్స్ ఇన్ ది టెంపరేచర్. సో అది అదేం చేస్తుంది, ఆ ప్లాంట్ని సెల్ వాల్ అనేది ప్లాంట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఎటువంటి వేటి నుంచి అంటే టెంపరేచర్లో చేంజెస్ వల్ల, గాలులు ఎక్కువగా రావటం వల్ల, మాయిశ్చర్ నుంచి కాపాడుకోవటం కోసం. దేర్ ఆల్సో ఎక్స్పోర్ట్ టు దీస్ వేరియేషన్స్. అవి ఎక్స్పోజ్ అవుతాయి బికాస్ దే కాంట్ మూవ్, ఎందుకంటే అవి కదలేవు కాబట్టి. సో ద సెల్ కెన్ బి అబ్జర్వ్డ్ ఇన్ ద లీఫ్ పీల్ ఇన్ ది లీఫ్ పీల్ ఆఫ్ Scantia అండ్ ఎలోడియా ఆర్ రియో. అంటే ఈ పిక్చర్లో కనిపిస్తుంది ట్రెడిస్కాన్షియా, ఎల్లో ఆర్ రియో అనేవి సెల్స్ అనేవి లీఫ్ పీల్స్లో మనం చూస్తూ ఉంటాం. సో యూ కెన్ ప్రిపేర్ ఎ స్లైడ్ ఇన్ ది కేస్ ఆఫ్ ఆనియన్. సో ఇలా అదేవిధంగా ఎలాగైతే మనం ఆనియన్ తీసుకొని దాని పీల్ మైక్రోస్కోప్లో చూసాము, అదేవిధంగా వీటి యొక్క సెల్స్ని కూడా చూడమంటున్నారు. సో పహేలి ఆస్క్ బోజో ఇఫ్ హీ కెన్ అబ్జర్వ్ యానిమల్ సెల్స్.
సో యానిమల్ సెల్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు అని పహేలి భోజన్ అడుగుతుంది. సో టేక్ ఏ కీన్ టేక్ ఏ క్లీన్ టూత్ పిక్ ఆర్ మౌత్ స్టిక్ విత్ ద టిప్ బ్రోకెన్. అంటే ఒక క్లీన్ అనే టూత్ పిక్ని తీసుకోమంటున్నాం, కానీ మ్యాచ్ బాక్స్ స్టిక్ని కూడా, లేకపోతే మ్యాచ్ బాక్స్ స్టిక్ని తీసుకోమంటున్నారు. స్క్రాప్ ఇన్సైడ్ అవర్ మౌత్ ఇన్సైడ్ యువర్ చీక్, స్క్రాప్ ఇన్సైడ్ యువర్ చీక్ వితౌట్ హట్టింగ్ ఇట్. సో మనం దాన్ని తీసుకొని మన మౌత్లో గీకమంటున్నాం. స్క్రాప్ అంటే గీకటం, మనకి హాని కాకుండా. సో ప్లేస్ ఇట్ ఇన్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ ఆన్ ఏ గ్లాస్. అంటే ఒక గ్లాస్ తీసుకొని ఒక చిన్న వాటర్ డ్రాప్ వేసి దాంట్లో ఈ స్క్రాప్ చేసినటువంటి సబ్స్టెన్స్ని కానీ దాని మీద పెట్టమంటున్నాడు. యాడ్ ఏ డ్రాప్ ఆఫ్ అయోడిన్ అండ్ ప్లేస్ కవర్ స్లిప్ ఓవర్ ఇట్. అయోడిన్ సొల్యూషన్ దాని మీద యాడ్ చేసి ఒక కవర్ స్లిప్ని దాని మీద కవర్ చేయమంటున్నారు. సో ఆల్టర్నేట్లీ యాడ్ 1 to 2 drops ఆఫ్ మీథేన్ బ్లూ సొల్యూషన్. సో దాని మీద రెండు చుక్కలు కానీ ఒకటి కానీ 2 చుక్కలు కానీ ఆ మీథేన్ బ్లూ సొల్యూషన్ని యాడ్ చేయమంటున్నారు. నా అబ్జర్వ్ ఇట్ అండర్ ద మైక్రోస్కోప్. సో మైక్రోస్కోప్లో చూడమంటున్నారు. యూ నోటీస్ ద సర్వల్ సెల్స్ ఆర్ స్క్రాప్డ్ మెటీరియల్స్. సో మన సర్వల్ సెల్స్ని గీకనటువంటి మెటీరియల్స్లో మనం కొన్ని సెల్స్ని మనం చూసాం. సో యూ కెన్ ఐడెంటిఫై ద సెల్ మెమరీన్. సో సెల్ మెమరీని ఐడెంటిఫై చేయొచ్చు. ద సైటోప్లాజ్మా న్యూక్లియస్. సెల్ మెమరీని సైటోప్లాజ్మా న్యూక్లియస్ని అబ్జర్వ్ చేయొచ్చు, కానీ సెల్ వాల్ని మాత్రం యానిమల్ సెల్లో మనం చూడలేము కాదు, యాబ్సెంట్ అవుతుంది, ఉండవు అసలుకి. నెక్స్ట్ చూడండి, ఇదిగో ఈ డయాగ్రామ్ హ్యూమన్ చీక్ సెల్స్ ఈ విధంగా ఉంటుంది. మనకి సైటోప్లాజ్మా ఉంది, న్యూక్లియస్ ఉంది, సెల్ మెమరీన్ ఉంది, బట్ సెల్ వాల్ ఈజ్ ఆబ్సెంట్. ఇన్ హ్యూమన్ సెల్ ద సెల్ వాల్ ఈజ్ ఆబ్సెంట్. చూసేసి అడగవచ్చు, in the humans or animals the wall cell is presented or absent or first లాగా మల్టిపుల్ చాయిస్లో అడగవచ్చు. సో నెక్స్ట్ సైటోప్లాజ్మా. ఇట్ ఈజ్ ఎ జెల్లీ లైక్ సబ్స్టెన్స్ ప్రెజెంటెడ్ బిట్వీన్ ది. ఈ రెండింటి మధ్య ఉంటుంది, సెల్ మెమరీన్కి న్యూక్లియస్ మధ్యలో సైటోప్లాజ్మా అనేది ఉంటుంది. సో వేరియేషన్స్ ఆఫ్ అదర్ కాంపోనెంట్స్ ఆర్ ఆర్గాన్ సెల్స్. వేరియేషన్స్లో ఈ అదర్ కాంపోనెంట్స్లో వేరియేషన్స్ కానీ ఆర్గాన్ సెల్స్లో కానీ. సో ఆర్గాన్ సెల్స్ ఆఫ్ ఏ సెల్ ప్రెజెంటెడ్ ఇన్ ది సైటోప్లాజ్మా. సో ఆర్గాన్ సెల్స్లో కానీ అదర్ కాంపోనెంట్స్లో కానీ సైటోప్లాజ్మా అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. సో దిస్ ఈజ్ అ మైటోకాండ్రియా, గోల్గి బాడీస్, రైబోసోమ్స్. గోల్గి బాడీస్ కానీ రైజోసోమ్స్లో కానీ ఎక్సెట్రా ఆర్ ద సైటోప్లాజం అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. సో యూ విల్ లర్న్ అబౌట్ ద ఫర్దర్ క్లాసెస్. సో మైక్రోకాండ్రియా గురించి, గ్లోజీ బాడీస్ గురించి ఫర్దర్గా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ న్యూక్లియస్. సో న్యూక్లియస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆఫ్ లివింగ్ సెల్స్. న్యూక్లియస్ అనేది లివింగ్ ఆర్గానిజమ్స్లో ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఇట్ ఈస్ జనరల్లీ స్పెరికల్ అండ్ క్లోజ్డ్ ఇన్ ది సెంటర్ ఆఫ్ ఏ సెల్. ఇది స్పెరికల్గా రౌండ్గా సెల్ యొక్క సెంటర్లో లొకేట్ అయి ఉంటుంది. సో ఇట్ కెన్ స్ట్రెయిన్డ్ అండ్ సీన్ ఈజీలీ విత్ ద హెల్ప్ ఆఫ్ అ మైక్రోస్కోప్. సో దీన్ని మనం ఈజీగా చూడవచ్చు మైక్రోస్కోప్లో. ఇట్ కెన్ బి స్ట్రెయిన్డ్ అంటే ఏమంటాడు, ఒక కలర్గా కనిపిస్తుంది, కలర్గా మురికిగా కనిపిస్తుంది, అంటే డార్క్ కలర్గా కనిపిస్తుంది. Nucleus is separated from the cytoplasm by the cell membrane. So nucleus అనేది nucleus is separated
ఫ్రమ్ ద సైటోప్లాజ్మా బై ద సెల్ మెమరైన్. సెల్ మెమరైన్ ద్వారా న్యూక్లియస్ సైటోప్లాజ్మా అనేది సపరేట్ చేయబడుతుంది. దాన్ని ఏమంటున్నామంటే న్యూక్లియర్ మెమరైన్ అంటున్నాం. సో వాట్ డూ యూ మీన్ బై న్యూక్లియర్ మెమరైన్ అంటే the nucleus is separated from the cytoplasma with the help of cell membrane. With the help of a cell membrane అని దాన్ని ఏమంటారు న్యూక్లియస్ మెమరైన్ అంటున్నాం. సో దిస్ మెమరైన్ ఈజ్ ఆల్సో పోనస్ అండ్ అలౌస్ మూమెంటమ్ ఆఫ్ మెటీరియల్ బిట్వీన్ ద సైటోప్లాజ్మా అండ్ ఇన్సైడ్ ద న్యూక్లియస్. ఇది ఒక రంధ్రం లాగా హెల్ప్ చేస్తుంది. దేనికోసము ఒక మూమెంటమ్ ఆఫ్ సబ్స్టెన్స్ బిట్వీన్ ద సైటోప్లాజం అండ్ ఇన్సైడ్ ది న్యూక్లియస్. ఒక మెటీరియల్స్ లోపలికి బయటకి వెళ్ళటానికి ఇన్సైడ్ ద న్యూక్లియస్కి ఇన్సైడ్లో హెల్ప్ చేస్తుంది. సో విత్ ఏ మైక్రోస్కోప్ హయ్యర్ మ్యాగ్నిఫికేషన్. సో విత్ మైక్రోస్కోప్ హయ్యర్ మ్యాగ్నిఫికేషన్ అంటే మైక్రోస్కోప్లో చిన్నదాన్ని పెద్దదానిగా మనం చూడటం కోసం యూ కెన్ సీ ఏ స్మాలర్ స్పెరికల్ బాడీ ఇన్సైడ్ ద న్యూక్లియస్. సో మనం చిన్నటువంటి రౌండ్ షేప్లో ఉన్నటువంటి మన బాడీలో ఉన్న న్యూక్లియస్లో ఉన్నట్టు మనం చూడవచ్చు. దాన్ని ఏమంటున్నామంటే న్యూక్లియస్ అంటున్నాం. ఇన్ ఎడిషన్ ద న్యూక్లియస్ కంటైన్స్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ క్రోమోజోమ్స్. ఒక దారం లాగా ఇన్ ఎడిషన్ టు ద న్యూక్లియస్ కంటెంట్ లైక్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ క్రోమోజోమ్స్. థ్రెడ్ ఒక దారం లాగా ఒక థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది. దాన్ని ఏమంటున్నామంటే క్రోమోజోమ్స్ అంటున్నాం. ఈ ఫిగర్లో కనిపిస్తున్నటువంటి క్రోమోజోమ్స్ అనే న్యూక్లియస్ చుట్టూ ఇలా ఉంటాయి. సో దిస్ క్యారీస్ జీనస్. ఇది జీన్స్ని క్యారీ చేస్తుంది అండ్ హెల్ప్ ఇన్ ద ఇన్హెరిటెన్స్ ఆర్ ట్రాన్స్ఫర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఫ్రమ్ ద పేరెంట్స్ ఇంటూ ద ఆఫ్ స్ప్రింగ్స్. సో ఇదేం చేస్తుంది, ఇన్హెరిటెన్స్ మన పూర్వీకులు అంటారు చూసారా, అలాగా అది క్యారెక్టరిస్టిక్స్ని మన పేరెంట్స్ నుంచి మన పెద్దవాళ్ళ నుంచి మన పేరెంట్స్ నుంచి మనకి ట్రాన్స్ఫర్ చేసేటట్టు చూస్తుంది. ద క్రోమోజోమ్స్ కెన్ బి సీన్ ఓన్లీ వెన్ ద సెల్స్ డివైడ్స్. క్రోమోజోమ్స్ అనేది ఎలా మనం చూస్తామంటే సెల్స్ అనేవి ఎప్పుడైతే సెల్స్ అనేవి డివైడ్ అయ్యి ఉంటాయో. సో జీన్స్. సో జీన్స్ ఈజ్ అ యూనిట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఇది మనం వంశపర్వతంగా వచ్చేటువంటి అలవాట్లు అంటారు అలాంటిది. ఇట్ కంట్రోల్స్ ద ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ హెరిడిటీ క్యారెక్టరిస్టిక్స్ ఫ్రమ్ ద పేరెంట్స్ టు ద ఆఫ్ స్ప్రింగ్స్. ఇది ఏమంటారు, వంశపర్వంగా వచ్చేటువంటి అలవాట్లని కంట్రోల్ చేస్తుంది. సో దిస్ మీన్స్ యువర్ పేరెంట్స్ పాస్ సో మెనీ అదర్ క్యారెక్టరిస్టిక్స్ టు యూ. సో మన పేరెంట్స్ నుంచి మనకి చాలా అలవాట్లు అనేవి మనకి వచ్చి ఉంటాయి. సో ఇఫ్ యువర్ ఫాదర్ హ్యాస్ బ్రౌన్ హెయిర్, మనకి ఇన్ కేస్ మన ఫాదర్ కానీ బ్రౌన్ ఐస్ కానీ ఉంటే మనకు కూడా బ్రౌన్ ఐస్ వచ్చేటట్టు అవకాశం ఉంది. ఇఫ్ యువర్ మదర్ హ్యార్ కర్లీ హెయిర్, పొడవు అంటే హెయిర్ ఉన్నట్టు ఉంటే మనకు కూడా అలాంటి హెయిర్ వచ్చేటంటే అవకాశం ఉంది. యూ మైట్ హ్యావ్ ఆల్సో ఎండ్ అప్ హ్యావింగ్ కర్లీ హెయిర్ కూడా రింగుల జుట్టు. If your mother has curly hair, you might also end up having curly hair. రింగుల జుట్టు కానీ మదర్కి రింగుల జుట్టు ఉందనుకో మనకు కూడా రింగుల జుట్టు ఉండే అవకాశం కూడా ఉంది. However, different combination of genes from the parents result in the different characteristics. సో ఏ విధంగా however different combination of genes అంటే కొన్ని డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ జీన్స్ని మన పేరెంట్స్ ద్వారా వస్తే దాని రిజల్ట్ అనేది డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్గా పనిచేస్తుంది. సో న్యూక్లియస్ ఇన్ ఎడిషన్ టు ద రోల్ ఇన్హెరిటెన్స్. న్యూక్లియస్ అనేది ఇన్హెరిటెన్స్తో పాటు ఇట్ యాక్ట్ యాజ్ ఎ కంట్రోల్ సెంట్రల్ యాక్టివిటీ ఆఫ్ ద సెల్.
సో ఇది ఏమంటారు, పేరెంట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని, ఆఫ్స్ప్రింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని ట్రాన్స్ఫర్ చేస్తూతో పాటు ఇది సెల్ యొక్క సెంట్రల్ కంట్రోల్స్ ద సెంటర్ ఆఫ్ ద యాక్టివిటీ ఆఫ్ ద సెల్ యొక్క యాక్టివిటీస్ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో ద ఎంటైర్ కంటెంట్ ఆఫ్ లివింగ్ సెల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రోటోప్లాజ్మా. సో ఈ ఎంటైర్ కంటెంట్ యొక్క లివింగ్ సెల్స్ని ఏమంటున్నామంటే ప్రోటోప్లాజ్మా అంటున్నాం. ఇట్ ఇంక్లూడ్స్ సైటోప్లాజం అండ్ న్యూక్లియస్. ఇది ఏమి ఇంక్లూడ్ అయి ఉంటుంది దీంతో పాటు? న్యూక్లియస్ మరియు సైటోప్లాజ్మా. ప్రోటోప్లాజ్మా ఈజ్ కాల్డ్ లివింగ్ సబ్స్టెన్స్ ఆఫ్ ద సెల్. ప్రోటోప్లాజం ఏమంటున్నాము? లివింగ్ సబ్స్టెన్స్ ఆఫ్ ది సెల్ అంటున్నాము. Next, Paheli want to know if structure of nucleus is the same in the cells of the plants and animals and bacteria. సో న్యూక్లియస్ యొక్క స్ట్రక్చర్ అనేది ప్లాంట్స్లో కానీ, యానిమల్స్లో కానీ, బ్యాక్టీరియాలో కానీ షేప్ అనేది సేమ్గా ఉంటుందా అని పహేలికి డౌట్ వచ్చింది. సో ద న్యూక్లియస్ ఆఫ్ ద బ్యాక్టీరియా ఈజ్ నాట్ వెల్ ఆర్గనైజ్డ్ like the cell of multicellular organisms. సో బ్యాక్టీరియాలో ఉన్నటువంటి న్యూక్లియస్ సెల్ అనేది మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ లాగా వెల్ ఆర్గనైజ్డ్ కాదు. సో దెర్ ఈజ్ నో న్యూక్లియర్ మెమరీన్. సో బ్యాక్టీరియాలో న్యూక్లియర్ మెమరీన్ అనేది ఉండదు. సో ద సెల్స్ హ్యావింగ్ న్యూక్లియర్ మెటీరియల్ వితౌట్ న్యూక్లియర్ మెమరీన్. సో ఇది న్యూక్లియస్. సో ఇది the cells having nuclear material without nuclear membrane. న్యూక్లియర్ మెటీరియల్ ఉంటుంది కానీ న్యూక్లియర్ మెమరీన్ లేకుండా. సో దాన్ని ఏమంటున్నామంటే టిక్ మీన్స్ న్యూక్లియస్. ప్రోక్రయోటిక్స్. వాట్ ఈజ్ మీన్ బై ప్రోక్రయోటిక్స్ అంటే ద సెల్స్ హ్యావింగ్ nucleus material without nuclear membrane is called prokaryotic. These organisms, the organisms with these kind cells is called prokaryotics. సో ఇలాంటి సెల్స్ ఉండటం వల్ల ఆర్గానిజమ్స్ కింద దాన్ని ప్రోకారియోటిక్స్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా, బ్లూ ఆర్గాన్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రోకారియోటిక్స్. నెక్స్ట్, the cell like onion cells and cheek cells having well organized nucleus with nuclear membrane and designed as a eukaryotic cells. సో మనం ఇందాక చూసాం యూక్రయోటిక్ వెల్ ఆర్గనైజ్డ్. సో ఆనియన్లో కానీ మన చీక్ సెల్స్లో కానీ వెల్ ఆర్గనైజ్డ్ న్యూక్లియస్ అనేది ఉంటుంది విత్ న్యూక్లియర్ మెమరీన్తో. సో దాన్ని ఏమంటున్నామంటే యూక్రయోటిక్ అంటున్నాం. సో ఆల్ ఆర్గానిజమ్స్ అదర్ దాన్ బ్యాక్టీరియా, బ్లూ ఆర్గే ఆర్ కాల్డ్ యూక్రయోటిక్స్ అంటున్నాము. ఏమంటున్నాము? అన్ని ఆర్గానిజమ్స్ కానీ అదర్ దాన్ బ్యాక్టీరియా, బ్లూ ఆర్గే కాకుండా మిగతా ఆర్గానిజమ్స్ అని యూక్రయోటిక్స్ అంటున్నాము. So while observing the onion cell under the microscope, did you notice any blank look structure in the cytoplasm? సో మనం ఆనియన్ సెల్స్ని అబ్జర్వ్ చేసేటప్పుడు మైక్రోస్కోప్లో సో మనం ఏమన్నా బ్లాంక్ స్ట్రక్చర్ అనేది చూసామా సైటోప్లాజంలో అని అడుగుతున్నారు. ఇట్ ఈస్ కాల్డ్ వ్యాక్యూల్ అన్నాం. vacuole. It could be single and big as the onion cell. ఇది చిన్నది. cell have small vacuoles. సో చీక్ సెల్స్లో వాల్క్యూల్స్ అనేవి చిన్నగా ఉంటాయి. లార్జ్ వాల్క్యూల్స్ ఆర్ కామన్ ఇన్ ద ప్లాంట్ సెల్స్. సో ఏమంటున్నాము ఇక్కడ బిగ్ సెల్స్ ఆనియన్ సెల్స్లో వాల్క్యూల్స్ అనేవి పెద్దవి మరియు చీక్ సెల్స్లో వాల్క్యూల్స్ అనేవి చిన్నవి. బట్ ప్లాంట్స్ యొక్క వాల్క్యూల్స్ అనేవి ఏమంటారు పెద్దవి. బట్ ఈ యానిమల్స్లో మళ్ళీ చిన్నవి. సో యూ మైట్ హ్యావ్ నోటీస్డ్ several small colored bodies in the cytoplasm of the cell membrane of a they are scattered in the cytoplasm of the cells of the leaf cells.
ఏమంటారు స్కాటర్డ్ అయి ఉంటాయి, దగ్గరగా కొంచెం స్కాటర్డ్ అయి ఉంటాయి సైటోప్లాజంలో. సో దీస్ ఆర్ కాల్డ్ ప్లాస్ట్రైడ్స్. సో దాన్ని ఏమంటున్నామంటే ప్లాస్ట్రైడ్స్ అంటాం. దే ఆర్ డిఫరెంట్ కలర్స్. సో అవి డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. సమ్ ఆఫ్ దెమ్ కంటైన్ గ్రీన్ పిగ్మెంట్. సో కొన్ని గ్రీన్ పిగ్మెంట్లో ఉంటాయి. సో దాన్ని ఏమంటున్నామంటే క్లోరోఫిల్ అంటున్నాం. సో గ్రీన్ కలర్ ప్లాస్ట్రైడ్స్ ఆర్ కాల్డ్ క్లోరోప్లాస్ట్. గ్రీన్ కలర్ ఉన్నటువంటి ప్లాస్ట్రైడ్స్ని ఏమంటున్నామంటే క్లోరోప్లాస్ట్స్ అంటున్నాం. సో దే ప్రొవైడ్ గ్రీన్ కలర్ టు ద లీవ్స్. ఇది క్లోరోప్లాస్ట్ ఏం చేస్తుంది, లీవ్స్కి గ్రీన్ కలర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో యూ మే రీకాల్ దట్ క్లోరోఫిల్ ఇన్ ద chloroplast of leaves is essential for the photosynthesis యాక్టివిటీని రీకాల్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. సో కంపారిజన్ ఆఫ్ ప్లాంట్ అండ్ యానిమల్ సెల్స్. ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్కి కంపారిజన్ చూద్దాం. సో యూ రీకాల్ యాక్టివిటీ 1.3. You may recall that activity 1.3 and 1.4 you should be able to compare the plant and animal cells. 1.4 ఇక్కడ చీక్ సెల్స్ మరియు ఇక్కడ ఆనియన్ సెల్స్. సో కంపారిజన్ ఏంటి ఇక్కడ, ద ప్లాంట్ అండ్ యానిమల్ సెల్ కేర్ఫుల్లీ 1.7 AB. సో 1.7 AB డయాగ్రామ్స్ అప్లోడ్ చేస్తే ఇది సో దిస్ ఈజ్ ద ప్లాంట్ సెల్, దిస్ ఈజ్ ది యానిమల్ సెల్. సో ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే, సో ఫస్ట్ యూ నీడ్ టు అబ్జర్వ్ ది ప్లాంట్ సెల్. ప్లాంట్ సెల్ ఈజ్ లార్జర్ అండ్ హ్యాజ్ ఎ ఫిక్స్డ్ రెక్టాంగులర్ షేప్. సో ప్లాంట్ అనేది ఒక ఫిక్స్డ్ షేప్ అని ఉంటుంది, అది రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. సో అది ప్లాంట్ సెల్. సో ఇన్ యానిమల్ సెల్ ద ప్లాంట్ సెల్, యానిమల్ సెల్ ఈజ్ స్మాల్. యానిమల్ సెల్ అనేది స్మాల్ అండ్ ఇది ఇర్రెగ్యులర్ షేప్. సో దీనికి ఒక షేప్ అంటూ ఉండదు. సో ఇన్ ప్లాంట్ సెల్ వాల్ ఈజ్ ప్రెజెంట్. ఇక్కడ ప్లాంట్ సెల్లో అబ్జర్వ్ చేస్తే సెల్ వాల్ అనేది ఉంది, మనకు క్లియర్గా చూపించారు. బట్ ఇన్ యానిమల్ సెల్ ద సెల్ వాల్ ఈజ్ ఆబ్సెంట్. సో యానిమల్ సెల్లో సెల్ వాల్ అనేది యాబ్సెంట్గా ఉంది. సో ద న్యూక్లియస్ లైస్ ఆన్ ద వన్ సైడ్ ఆఫ్ ద సెల్. సో న్యూక్లియస్ అనేది లైస్ ఆన్ వన్ సైడ్ ఆఫ్ ద సెల్. న్యూక్లియస్ అనేది ఒక పక్కకి అంటే సెంటర్కి కాకుండా ఒక చివరికి కనిపిస్తూ ఉంటుంది. అదే మనకి యానిమల్ సెల్లో చూస్తే న్యూక్లియస్ అనేది సెంటర్లో ఉంది. సో మైటోకాండ్రియా ఆర్ ప్రెజెంటెడ్ ఎ ఫ్యూ నెంబర్స్. సో మైటోకాండ్రియా అనేది ఇక్కడ ఇవ్వలేదు, రాసుకోండి. సో మైటోకాండ్రియాస్ ఆర్ ప్రెజెంటెడ్ ఇన్ ద ఫ్యూ కొన్ని అంటే 1, 2, 3 మైటోకాండ్రియాస్ అనేది ఉంటాయి. సో ఇవి చుట్టూ ఉన్నాయి చూసారా, మైటోకాండ్రియాస్ అని కొన్ని ఉంటాయి. కానీ యానిమల్స్లో వచ్చాక మైటోకాండ్రియాస్ అని కొన్ని వందల వేలలాగా ఉంటాయి. సో ప్లాస్ట్రైడ్స్ ఆర్ ప్రివెంటెడ్. ఇక్కడ ప్లాస్ట్రైడ్స్ అనేవి ప్రెసెంట్ ఉంటుంది, ఇక్కడ ప్లాస్ట్రైడ్స్ అనేవి ఆబ్సెంట్గా ఉంటాయి. వ్యాక్యూల్స్ అనేవి పెద్దగా ఉంటాయి, కానీ యానిమల్ సెల్లోకి వచ్చేసరికి వ్యాక్యూల్స్ అనేవి చిన్నగా ఉంటాయి. సో ఇక్కడ క్లోరోప్లాస్ట్ అనేది ప్రెసెంట్ అయిన ఉంటుంది ప్లాంట్ సెల్లో, కానీ యానిమల్ సెల్లో మాత్రం క్లోరోప్లాస్ట్ అనేది ఉండదు. సో దట్ ఈస్ ద డిఫరెన్సెస్. సో ఆ పైన కంపారిజన్ చూసుకొని ఈ కింద వాటిని చూపించమంటున్నారు. సో సెల్ మెంబ్రేన్ ప్రెజెంట్ అయి ఉంటుంది. న్యూక్లియస్. సో న్యూక్లియస్ అనేది రెండిటికి ఉంది కదా న్యూక్లియస్. సో ద న్యూక్లియస్ ఈజ్ ప్రెజెంటెడ్. సో న్యూక్లియర్ మెమరీన్ అనేది రెండిటికి ఉంది. న్యూక్లియర్ మెమరీ అనేది ద సైటోప్లాజ్మా ఈజ్ ప్రెజెంటెడ్ ఇన్ బోత్ సెల్స్. సో నెక్స్ట్ ప్లాస్ట్రైడ్స్. సో ప్లాస్ట్రైడ్స్ అనేవి రెండింటి మధ్య ఉన్నవి. సో ద ప్లాస్ట్రైడ్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ ది యానిమల్ సెల్, ప్రెజెంటెడ్ ఇన్ ది ప్లాంట్ సెల్. నెక్స్ట్ వ్యాక్యూల్స్. సో ద వ్యాక్యూల్స్ ఆర్
presented in both. So the vacuoles presented in the plant cell is larger. So the vacuoles are presented in the animal cells is small. So ఆ డిఫరెన్సెస్ టేబుల్ని పూర్తి చేయమంటున్నారు. సో దిస్ ఈస్ ద కీ. వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.